గగన్ తన ప్రేమని భూమికి చెప్పగానే భూమి ఆనందంగా ఫీల్ అవుతూ గగన్ని వాటేసుకుంటుంది. ఇద్దరు ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకుంటారు. ఇక తెల్లవారుతుంది. నక్షత్ర చక్కగా స్నానం చేసి రెడీ అవ్వడానికి మిర్రర్ ముందుకొచ్చి తన హెయిర్ని తుడుచుకుంటూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న చెర్రీ తన గుండె జారిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. నక్షత్ర అలా తన హెయిర్ తుడుచుకోవడం, శారీ కట్టుకోవడం అన్నీ చూస్తూనే ఉంటాడు చెర్రీ. రెడీ అయిన నక్షత్ర దగ్గరికి వచ్చి సూపర్గా ఉన్నావు అని అనేస్తాడు చెర్రీ. ఏయ్ నువ్వేంటిక్కడ, నీకు సిగ్గులేదా? ఒక ఆడపిల్ల స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంటే చూడడానికి అని తిడుతూ ఉంటుంది నక్షత్ర. నాకెందుకు సిగ్గు, నేను నీ భర్తని, నిన్ను పూర్తిగా చూసే అధికారం, అర్హత రెండు నాకున్నాయి అని చెర్రీ అంటూ ఉంటాడు. వచ్చి నీకు సిగ్గులేదు, బుద్ధి లేదు, నిన్ను ఎవరు అడ్డుకోలేదా అని అంటూ ఉండగా, మర్చిపోయినట్టున్నావు భార్యమని, నేను మనిషిని కాదు అడ్డుకోవడానికి, నేను సూపర్ మ్యాన్ లాంటి వాణ్ణి, ఎగురుకుంటూ తాళాలు వేసి ఉన్న గదిలోకి కూడా రాగలను. నిజానికి సూపర్ మ్యాన్ అయినా ఏదైనా తాకితే కింద పడిపోతాడేమో, కానీ నేను అలా కాదు అని అంటూ ఉంటాడు చెర్రీ. నక్షత్ర తిడుతూ ఉంటుంది చెర్రీని. ఇక ఆ రూమ్లో నుండి అరుపులు వినబడుతుండగా బయటున్న గోరెంటాకు చెవి పెట్టి రూమ్లో ఏం జరుగుతుందో వింటూ ఉంటుంది. ఏంటి బేబీ అని అడుగుతుండగా ఈ చెర్రీ ఆత్మ వచ్చి నేను స్నానం చేస్తుండగా చూశాడంట అని అంటూ ఉండగా, అవును బేబీ, నువ్వు బాత్రూంలో ఎలా స్నానం చేశావో చెప్పనా అంటూ నీ చేతులకి సబ్బు రాసుకుంటూ అంటూ వర్ణించి చెప్తుండగా వినలేకపోతుంది నక్షత్ర. నక్షత్ర బాత్ చేస్తూ పాడిన పాటని కూడా చెర్రీ చెప్పడంతో మొత్తం చూసేసానన్నమాట అని నక్షత్ర అంటుంటుంది. తింగరిమాలోకం పాట పాడితే చూసేసినట్టేనా, దీనికి తెలివి లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రీ. కాసేపు భయపెట్టి వెళ్ళిపోతారులే అమ్మా అని గోరెంటాకు అంటుండగా, లేదు గోరెంటాకు, వీడు నేను స్నానం చేస్తుండగా కూడా చూశాడంట అనడంతో, అయినా వాడి వాయిస్ ఎవరికి వినబడదు కదా, పర్లేదులే అని అంటుండగా, ఇప్పుడు నేను హక్ చేసుకుంటాను అంటాడు చెర్రీ. హక్ చేసుకుంటాడంట అని నక్షత్ర అంటూ ఉండగా, ఆత్మే కదా, స్పర్శ తెలీదు, గాలి పీల్చినట్టు గాలి తాకినట్టు అనిపిస్తుంది అంతే అని గోరెంటాకు నచ్చజెప్తూ ఉండగానే చెర్రీ నక్షత్రాన్ని వెనకాల నుండి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఈ గట్టిగా అరుస్తుంది నక్షత్ర. చెర్రీ అంతటితో ఊరుకోకుండా నక్షత్ర బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి కొరికేస్తాడు. బంటి ఘాటు పడుతుంది నక్షత్ర బుగ్గపైన. గట్టిగా అరుస్తూ చెర్రీని విడిపించుకొని బయటికి పరిగెడుతుంది. ఇదిగో నన్ను చెర్రీ కొరికేశాడు అంటూ పంటి ఘాటు గుర్తుని చూపిస్తుంది నక్షత్ర. వామ్మో, మీ అమ్మకి చెప్పాలి పద, చెర్రీ ఆత్మకి బలం పెరిగిపోయిందన్నమాట అని అంటూ అపూర్వ దగ్గరికి బయలుదేరుతారు. మరోవైపు గగన్ పంతులు గారిని పిలిపిస్తాడు. భూమి శివాని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. ఇక శివాపూరిల పెళ్లి ముహూర్తాలు చూపిస్తూ ఉంటాడు గగన్. 3 ముహూర్తాలు ఉన్నాయి బాబు, మీ చెల్లి అమ్మని పిలిస్తే అన్నీ చెప్తాను అని అనడంతో, అమ్మా పూరిని తీసుకొనిరా అని అంటూ ఉంటాడు గగన్. శివ డల్గా కూర్చోడంతో గగన్ శివాని చూస్తూ ఉంటాడు. అప్పుడు భూమి శివాని చూసి, ఏంట్రా, ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి జరుగుతుంటే ఇంత ముభావంగా ఉన్నావేంటి, నవ్వరా బాబు అనగానే చిన్నగా నవ్వుతాడు శివ. మొహమాటంగా నవ్వుతున్నావేంట్రా, కాస్త బాగా నవ్వు అని అంటూ ఉంటుంది భూమి. చిన్నగా నవ్వుతూ ఉంటాడు శివ. అప్పుడే శారద పూరికి మంచిగా శారీ కట్టి రెడీ చేసి తీసుకొని కిందికి దిగి వస్తూ ఉంటుంది. మెట్ల మీద నుంచి వస్తున్న పూరిని శివాకి చూపిస్తూ, ఇగో నీ కాబోయే భార్య ఎంత అందంగా రెడీ అయి దిగి వస్తుందో చూడు అని అంటుండగా, శివ చూడడు, ముఖం తిప్పి చూపిస్తూ ఉంటుంది భూమి. ఫస్ట్ భూమి చూపించగానే పూరిని చూసి ముఖం చిట్లించి, పూరిలో బిందుని చూసి మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు శివ. పూరిని బిందు అనుకొని అలా కన్నార్పకుండా చూస్తున్న శివతో, భూమి ఏంటి నీ భార్య అంత అందంగా ఉన్నా అంటుండగా, అవును బిందు చాలా అందంగా ఉందక్క అని నోరు జారుతాడు. దాంతో భూమి షాక్ అవుతుంది. ఏంటి
అని అడుగుతుండగా అదే అదే చాలా బాగుందని చెప్తున్నాను అని మాట మార్చేస్తాడు శివ. ఇక వచ్చి కూర్చుంటారు పూరి, శారద. అమ్మ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట అని చెప్తుంటాడు గగన్. ఇక పంతులు గారు 3 ముహూర్తాలు ఉన్నాయి బాబు, వీళ్ళ జాతకాల ప్రకారం. మొదటి ముహూర్తం వచ్చే శుక్రవారం సాయంత్రం 4:40 ఆ తర్వాత వచ్చే నెల 14వ తారీఖు మళ్ళీ 20వ తారీఖు అని అంటూ ఉండగా, అన్నీ మాకే చెప్తే ఎలా పంతులు గారు, అదిగోండి భూమికి చెప్పండి అనడంతో పంతులు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. భూమి కూడా గగన్ని చూస్తూ ఉండగా, తను నా భార్య అయినప్పటికీ పెళ్లి కొడుకు తరపున తనే పెద్ద కాబట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వడం కరెక్టే కదా, తనకే చెప్పండి అని గగన్ అనగానే, అవును బాబు, తను నీ భార్య అయినప్పటికీ కూడా ఈ మర్యాదలు పాటించడం చాలా మంచిది అని అంటుంటాడు పంతులు. అమ్మా వచ్చే శుక్రవారం అంటూ 3 ముహూర్తాలు చెప్తారు పంతులు గారు. శారద భూమికి గగన్ ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి సంబరపడిపోతూ ఉంటుంది. మీ ఇష్టం బావా, మీరు ఏది ఖాయం చేసినా మాకోకే అని భూమి అంటూ ఉండగా, చెప్పాను కదా నిన్నే డిసిజన్ తీసుకోమని, నువ్వే చెప్పు అని అంటూ ఉంటాడు గగన్. గగన్ మాటలకి శివ, పూరి, శారద మళ్ళీ ఆశ్చర్యపోతారు. భూమి చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. సరే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాను, వచ్చే శుక్రవారం ఖాయం చేసుకుందాం అని అనగానే శారద కంగారుగా, వారం రోజుల్లో ఈ పనులన్నీ ఎలా పూర్తవుతాయి భూమి అని అనడంతో, అమ్మా భూమిపై నాకు నమ్మకం ఉందమ్మా, తను చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది అనేస్తాడు గగన్. భూమిపై నాకు మాత్రం నమ్మకం లేదంటావారా, నాకు కూడా నమ్మకం ఉంది కానీ అని శారద ఏదో అనబోతుండగా, అత్తయ్య పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు మన ఇంట్లో వాళ్ళే కాబట్టి లాంఛనాలు ఇచ్చిపుచ్చుకుండ్లు ఏమీ ఉండవు కాబట్టి మన ముగ్గురం కలిస్తే పెళ్ళి ఏ పర్సేపు అత్తయ్య అని అనగానే, అలాగే అని ఒప్పుకుంటుంది శారద. ఇక లగ్నపత్రిక రాసి భూమికి అందించి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టమ్మా అనగానే, భూమి ఆ పెళ్లి పత్రికని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి దండం పెడుతూ ఉండగా గగన్ అక్కడికి వస్తాడు. ఇక మగ పెళ్లి వాళ్ళకి ఇచ్చిన మర్యాదలు ఎలా ఉన్నాయి అని గగన్ అడుగుతుండగా, చాలా బాగున్నాయి, అలాగే ఉండండి, అడ్వాన్స్గా ఏమీ చెయ్యొద్దు, అడ్వాంటేజ్ తీసుకోవద్దు, దగ్గరికి రావద్దు అని భూమి బెదిరిస్తూ ఉంటుంది. గగన్ అవునా అలాగేనండి అంటూ భూమిని గిల్లడానికి దగ్గరికి రాబోతూ ఉంటాడు గగన్. భూమి తప్పించుకుంటుంది. ఇప్పుడే చెప్పానా అని భూమి అంటూ ఉండగా, మగ పెళ్లి వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాలండి అని గగన్ అంటూ ఉండగా భూమి అక్కడి నుండి పారిపోతుంది. గగన్ పారిపోతున్న భూమిని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. మరోవైపు చెర్రీ కొరికిన విషయం అపూర్వకి చెప్పగానే, ఏదో జరిగింది, వాడు బ్రతికే ఉన్నాడని నాకు అనుమానంగా ఉంది, ఆ టైంకి గగన్ ఎలా వచ్చి వీడియో తీశాడు, ఇదంతా మనం తేల్చుకోవాలి అని అంటూ ఉంటుంది అపూర్వ. వాడు మీకు కనివిడితే పట్టుకొని కనిపెట్టండి అంటూ అపూర్వ వెళ్ళిపోగానే, మీ అమ్మ బాగానే చెప్పింది కానీ వాడు ఆత్మ మనిషి అయితే పర్లేదు కానీ ఆత్మ అయితే మనం కూడా ఆత్మలం అయిపోతాం అని గోరెంటాకు, నక్షత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మీరా ఆ మాటలన్నీ వినేస్తుంది. చెర్రీ ఆత్మన మనిష అన్న నక్షత్ర మాటలు విని వెళ్ళి కేపీకి చెప్తుంది. కేపీ నిజంగానా అని అంటుండగా, అవును, వాళ్ళ మాటల్లో చెర్రీ ఆత్మ మనిష అన్న విషయం నేను విన్నాను, పైగా వాళ్ళలో టెన్షన్ లేదు అని మీరా చెప్తూ ఉంటుంది. కేపీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శారద, భూమి ఇద్దరు కేపీని కలవడానికి గుడికి వస్తారు. మామయ్య ఎప్పుడు లేటే అత్తయ్య అని భూమి అంటుండగా చిరుకోపంగా చూస్తూ ఉంటుంది శారద. కేపీతో కలిసి భూమి, శారద వేయబోయే ప్లాన్ ఏంటి? అపూర్వ చిక్కుకొనుందా, లేదంటే చెర్రీ బ్రతికే ఉన్నాడని రుజువులతో అపూర్వ నిరూపిస్తుందా? పూరి, శివాల పెళ్ళి ఎలా జరుగుతుంది? బిందుకి అన్యాయం జరుగుతుందా? సీరియల్లో రానున్న ట్విస్ట్ ఏంటి? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.